నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో మకర రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మనం మకర రాశి కనుక చూసుకుంటే ఒక ముక్కలో చెప్పాలంటే వీళ్ళకి చాలా బాగుందని చెప్పాలి. ఓకే, మకర రాశి వాళ్ళకి లాస్ట్ 3-4 months నుంచి బాగుందండి. బట్ ఎక్కువ కాల్స్ రియల్ టైంలో నేను చూసుకుంటే ట్రాక్ చేస్తే నాకు వచ్చిన కాల్స్ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారండి. అది కూడా ఏలినాడ్స్ అనే టైంలో, ఆ టైంలో వాళ్ళకి జాబులు పోవటం కానివ్వండి, బిజినెస్ పోవటం కానీ, ఆ టైంలో వాళ్ళు అప్పులు చేస్తున్నారు బాగా. అందుకని రాశి ఫలాలు ఎందుకు చూడాలంటే అందుకని చూడాలి. ఏమవుతుందంటే బిజినెస్ చేసే వాళ్ళ యాటిట్యూడ్ తగ్గిపోయింది కదా, అప్పు తీసుకొచ్చి పెడదాం, మళ్ళీ రేపు రిటర్న్స్ వస్తాయి అనే ఉద్దేశంతో పెడుతూ ఉంటారు. కానీ ఏలినాడ్స్ టైంలో ఆ ట్రాన్సాక్షన్స్ బాగా స్లోగా జరుగుతాయి. కానీ ఈలోపు కాస్ట్ పెరిగిపోతుంది కదా, మంత్ తిరిగేసరికి శాలరీస్ ఇవ్వాలి కదా. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే తెలవకుండా అది గమనించక కామన్గా ఉంటుందండి. బిజినెస్ పీపుల్కి ఆస్పిరేషన్స్ ఉండాలి కదా, వస్తుందని నమ్మకం ఉండాలి కదా. ఈ టైంలో అప్పులు చేసేస్తారు, ఆదాయం రాదు. ఈ అప్పులు వడ్డీలు అయిపోతాయి, వడ్డీలకి ఇంకా వడ్డీలు అయిపోతాయి. ఇప్పుడు చాలామంది మకర రాశి వాళ్ళు నాకు వచ్చిన రీసెంట్ కాల్స్ అంతా ఈ ప్రాబ్లమ్స్లోనే ఉన్నారు. ఓకే, ఒక బెస్ట్ రెమెడీ, పవర్ఫుల్ రెమెడీ ఏంటంటేనండి కుబేర పాశుపత హోమం. తర్వాత వీలైతే 2 రోజులు మహాలక్ష్మి విశేష హోమం. కొంచెం ఖర్చు అవుతుంది కానీ ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి. ఎందుకంటే నాకున్న రియల్ టైం డేటా చూసి నేను చెప్తున్నాను అనమాట. బట్ అదర్వైజ్ మకర రాశి వాళ్ళకి కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావటం, జాబులు రావటం ఇవన్నీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. తర్వాత ఈ జూన్ మంత్ కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. జూన్ మంత్ ఇంకా బాగుంటుంది వీళ్ళకి యాక్చువల్గా చెప్పాలంటే, ఒక బెస్ట్ టైం అనుకోవచ్చు. సో ఇన్ డెప్త్ గా ఏ గ్రహాలు ఏ హౌస్ లో ఉండి వీళ్ళకి హెల్ప్ఫుల్ చేస్తున్నాయో చెప్తాం. అన్ని గ్రహాలు అన్ని చోట్ల అంతా హెల్ప్ చేస్తున్నాయి వీళ్ళకి, ఎక్కడక్కడ చెప్పేది ఏం లేదు. మనం ఉత్తరాషాఢ 3-4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1-2 అంతా మకర రాశిలో ఉంటాయి. మనకి పేరు బలం కనుక చూసుకుంటే జో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గీ అన్న పేర్లంతా మనకి మకర రాశిలోనే ఉంటారు. చాలా ఫేమస్ పేర్లు మొత్తం ఇందులోనే ఉంటాయి. గీత, గాయత్రి, ఓకే, జ్యోతి పేర్లు చాలామంది ఉంటారు అనమాట. తర్వాత ఇందులో గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే సూర్య సంచారం మిథున రాశిలో, బుధుని యొక్క సంచారం మిథున రాశిలోనే, శుక్రుడు మీన రాశిలో లాస్ట్ 3-4 months నుంచి మకర రాశిని కాపాడుతున్న ఏకైక గ్రహం శుక్రవారం. బాగుండే ధనం ఫ్లో అవుతూ ఉంటుంది వాళ్ళకి. తర్వాత కుజుడు వీళ్ళకి 8th హౌస్లో ఉన్నారు. లాస్ట్ మంత్తో పోలిస్తే కుజుడు మంచి రిజల్ట్ ఇస్తున్నారు. జనరల్గా 8th హౌస్లో ఏ గ్రహం ఉన్నా మంచిది కాదు, బట్ కుజుడు ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారనమాట దృష్టి ఉండటం వల్ల. మనం అదేందో చూస్తే కనుక ముందు సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం చూస్తే శత్రునాశాంత మృతిం విజయం సుఖ సుహృతాభివృద్ధి అని చెప్తారంటే, శత్రువులు వీళ్ళకి ఇప్పటిదాకా ఎవరన్నా ఉంటే వీళ్ళ దాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ఈ మంత్తో ఇలా జీవితంలో శత్రువులు ఉండరు, వెళ్ళిపోతారు. క్లోజ్, శత్రు శేషం లేకుండా మిగిలి చేస్తారనమాట. ఇప్పుడు 7.5 సంవత్సరం నుంచి ఇలా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మంత్ అవుట్. ఓకే, ఫైనల్గా ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్ బ్యాటింగ్ స్టార్ట్ చేసుకోవటం. తర్వాత ఒక్కటి కుజుడు వీళ్ళకి 8th హౌస్లో ఉండి డేంజరస్ సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. బుధుడు 6వ ఇంట్లో ఉండి విజయాన్ని, 4వ ఇంట్లో శుక్రుడు ఉండి సుఖాన్ని ఇస్తూ ఉంటాడు అనమాట. సో మనం గ్రహం వైజ్ కనుక చూసుకుంటే ఏమవుతుందంటే సూర్యుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల చాలా 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 మంచి పొజిషన్ ఇది. 6వ ఇంట్లో సూర్యుడు ఉంటే శత్రువుల్ని అప్పటిదాకా ఓకే గీక్ అన్న వాళ్ళకి అక్కడ నుంచి చంపదబ్బలు కొట్టేసి బయటకు పంపించే టైప్ ఉంటుంది. మైండ్ సెట్ చాలా అగ్రెసివ్గా వచ్చేస్తుంది వీళ్ళకి. సో 6వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే యత్న కార్యార్థ సాధనం, ఏదైనా కనుక పని చేస్తే ఖచ్చితంగా ఆ పనిలో రిజల్ట్ ఉంటుంది. దేహ ఆరోగ్యాది సంతోషం, దేహం కానీ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుంది. వస్త్ర ధాన్యాది లాభకృత్, మన ధనం ప్రకారంగా కానీ ధాన్యం ప్రకారం కానీ బాగుంటుంది. అంతేకాకుండా సౌఖ్యాధీన్, సౌఖ్యవంతంగా ఉంటారు అని చెప్తుంది అనమాట. అయితే 12వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల దే మే లూజ్ సమ్ ప్లేజర్స్ అండ్ రొమాన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. పర్టికులర్గా లవ్, రొమాన్స్ ఇట్లా ఎవరైనా ఉన్న వాళ్ళకి కొంచెం దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కుజుడు వీళ్ళకి 8th హౌస్లో ఉండటం వల్ల 50% మంచిగా ఉంటుంది, 50% ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉంటుంది. ఎక్కడ ఇబ్బంది పెడతారంటే 8th హౌస్లో కుజుడు ఉండటం వల్ల ప్రవాస కార్యహాని సత్ కసారోగ పీడనం స్థాననాశచ్చ రుణచ్ఛేద అష్టమస్తే ధారాసుతే అని చెప్తారు. ఇక్కడ ఏమవుతుందంటే ప్రవాస అంటే వేరే ఫారిన్, వేరే ప్లేస్లకి వెళ్ళి అక్కడ ఉండే అవకాశం ఎక్కువ వస్తుంటుంది. పనులు జరగక ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాననాశం రుణచ్ఛేద, అప్పుల బాధలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాననాశనం, ఏదైనా కనుక పొజిషన్ కానీ జాబ్ కానీ ఏదైనా ఉంటే ఉన్న పొజిషన్ గురించి కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఇది ఓన్లీ 50% అప్లై అవుతుంది. ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అంటే కాసా రోగ పీడనం అని చెప్పేసి
ఏమవుతుందంటే దగ్గు విపరీతంగా వస్తుందంట. నాకు రీసెంట్గా ధనుసు రాశి వాళ్ళకి ఇదే చెప్పాను, వాళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల దగ్గు విపరీతంగా వస్తుందని. నాకు పార్వతీపురం విశాఖపట్నం దగ్గర నుంచి ఒకళ్ళు ఫోన్ చేసి, గురుగారు ఏంటండి ఇలా చెప్పారు అని అడుగుతారు. నాకేం అర్థం కాదు. అంటే అక్కడ పక్కనే మనకి ఎస్సీ వాళ్ళు ఏ తమ్మునేల్స్ పెట్టి ఎక్కడ ఏది చేస్తే మనం ఈ నెగిటివ్లో ఉంటాం అనమాట. ఏమైందండి అని అడిగాను. లేదండి భలే చెప్పారండి మీరు, మాది ధనుసు రాశి అండి, దగ్గు వస్తుందని చెప్పారు. నాకు దగ్గు ఉంది, మా ఫ్రెండ్కి దగ్గు ఉంది, వాళ్ళకి దగ్గు ఉంది, మా మొత్తం ధనుసు రాశిలేనండి అని చెప్పారు. అందుకని చెప్పేసి ఈ మకర రాశి వాళ్ళకి ఇలా 2-3 చెప్పారండి. మీరు చెప్పింది కరెక్ట్ అండి, మాకు కరెక్ట్గా 45 డేస్ దగ్గు ఉందండి. ఎందుకంటే కుజుడు 45 డేస్ మారిపోతుంది అనమాట. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఉంటుంది. ఈ మధ్యలో 1-2 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే అయినా పోలేదండి, గ్రహం పోయిందని చెప్పి. సో అందుకని 45 డేస్ వీళ్ళకి డ్రై కాఫ్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కుజుడు 8th హౌస్లో ఉండటం వల్ల. బట్ కుజుడు 8th హౌస్లో ఉండి మంచి కూడా చేస్తారు. అది ఏంటంటే ధన ప్రవాహంగా ఎక్కడ ప్రాబ్లం అనేది వస్తూనే ఉంటుంది. 2 సక్సెస్, ఏదైనా కనుక పని చేస్తే ఆ సక్సెస్ కూడా వీళ్ళకి వచ్చేస్తుంది. ఇది మనకి కుజుడు అని చెప్పుకోవాలి. శుక్రుడు వీళ్ళకి 4వ ఇంట్లో ఉండటం వల్ల ఇది చాలా చాలా మంచి పొజిషన్ అండి. శుక్రుడికి 4వ ఇంట్లో ఉండటం అంటే మనకి 4th హౌస్ను సుఖస్థానం అంటారు. అమ్మని కానివ్వండి, తర్వాత మనం ఇంట్లో ఉండే లగ్జరీ, కంఫర్ట్, బంధువులు ఇదంతా అక్కడే చూపిస్తూ ఉంటుంది అనమాట. 4వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే స్వబుద్ధి, బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్ర మిత్ర కళాత్రాది విద్యా గోష్ఠు సుఖే భృగు అని చెప్తారు. అంటే ఏమవుతుందంటే స్వబుద్ధి అంటే ఈ టైంలో ఇలా ఓన్ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా వర్క్ చేసి చక్కగా ఉంటుంది. బంధువులతోటి, మిత్రులతోటి, స్పౌస్ తోటి, అందరితోటి చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా హయ్యర్ నాలెడ్జ్, హయ్యర్ ఫిలాసఫికల్ థాట్స్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. తర్వాత 10th హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఆఫీషియల్గా చాలా గెయిన్ ఉంటుంది. అంటే ఒక రకంగా చూడాలంటే జాబ్లో బాగుంది, ఇంట్లో బాగుంది, అందరూ బాగున్నారు, సో ఓవరాల్గా అంతా బాగుంది. ఒక్క హెల్త్ విషయంలోనూ ఫారిన్ ప్లేస్లకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒకటి తప్ప మిగతా అంతా బాగుందని మనం చెప్పుకోవాలి. రైట్. మరి నక్షత్రాల ప్రకారం మకర రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉంటుందండి? నక్షత్రం కనుక చూసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. సో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి, లాభము, రాజ్యలాభము ఇవన్నీ చూపిస్తుంది. ఛాలెంజెస్, బంధనము, భయము. సో బంధనం అంటే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు, ఎట్లా వెళ్తే బాగుంటుంది ఏంటి అనేది. ఖచ్చితంగా వీళ్ళు ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కానీ ఇలాంటి ఆస్ట్రాలజీని కలిస్తే వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు ఎలా వెళ్తే బాగుంటుంది అనేది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి ఉంటుంది, తర్వాత లాభప్రదంగా ఉంటుంది, రాజ్యలాభము ఉంది. అయితే వీళ్ళకి ధనహీనత, బంధనము, భయము అనేది ప్రతికూలంగా ఉండే పరిస్థితులు. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి జయము, ధనప్రాప్తి, రాజ్యలాభము చూపిస్తుంది. మనకి అటు సైడ్ వచ్చేటప్పటికి ధనహీనత, భయము 2 ఉన్నాయి. సో మనీకి ప్రాబ్లం పట్టడం, ఏదో ఒక విధంగా భయం కలిపే సిచ్యువేషన్స్ కూడా ఇది చుట్టూ ఉంటాయి కాబట్టి ఇవి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. మిగతా వీళ్ళకి లత్తలు కానీ, మృత్యు నక్షత్రాలు కానీ ఏమీ లేవు. చాలా క్లీన్గా, సింపుల్గా బాగుంది వీళ్ళకి. ఓకే. సో మరి వీళ్ళకి ఏం రెమెడీస్ వచ్చేస్తారండి? వీళ్ళకి రెమెడీస్ అనేవి పెద్దగా ఏం అవసరం లేదు, రిలాక్స్ అవ్వచ్చు. బట్ ఎవరైనా కనుక బంధనము, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు దర్శించుకోవాలి. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నారసింహ, ఇట్లా లక్ష్మీదేవి లేదంటే లక్ష్మీనారాయణ, ఇవి పురుష సూక్తం, స్త్రీ సూక్తం లాంటివి చదువుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇవి చేయలేము అన్న వాళ్ళకి బెస్ట్ ఏంటంటే తులసి చెట్టు. తులసి చెట్టుకి పూజ చేయటం ఇస్ అ గ్రేట్ మహాఫలం అండి. అది చెప్పేది కాదు, నేను చాలా మందికి అదే చెప్తామా, మీ ఇంట్లో తులసి చెట్టుని చక్కగా చేసేమని చెప్తాను లేడీస్కి. అది కనుక 45 డేస్ చక్కగా దీపం పెట్టి చేస్తే అన్ని నెగిటివ్ ఎనర్జీ పోతుందండి. సో వీళ్ళకి శుక్రుని వల్ల కొంచెం భయం కలిపే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి తులసి చెట్టుకి నీళ్లు పోయటం, దండం పెట్టుకోవటం, తర్వాత లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని తెలుసుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఇంక వేరే ఏమీ అవసరం లేదు. బట్ ఇంకా ఎవరైనా కనుక ధనం వల్ల మనం ఇందాక బిగినింగ్లో చెప్పుకున్నట్టు ఇబ్బంది పడుతూ ఉంటే మిస్ కాకుండా ఖచ్చితంగా కుబేరు పాశుపతం చేయించుకోండి. ఎందుకంటే ఐ విల్ గివ్ రైట్, ఖచ్చితంగా ధన ప్రభావం పెరుగుతుందండి. చాలా మంది చేశారండి. నేను 10 మంది చేస్తే నాకు 3-4 వెంటనే మెసేజ్ పెట్టేస్తారు, ఏమండి ఇది బాగుందండి, ఇది బాగుందండి, ఇది బాగుందని. ఎవరో ఒకళ్ళు ఏంటోనండి మరి అనుకున్నంతగా లేదంటారు, అది కూడా ఓకే, యాక్సెప్టబుల్. బట్ చాలా మంది నేను లాస్ట్ మంత్ కూడా ఒక 10 మెంబర్స్ దాకా చేశారు. అంతకుముందు మంత్ కూడా చేసిన వాళ్ళు, అంటే నేను నాకు కీపింగ్ ఆన్ ఫాలోఅప్ చేస్తూ ఉంటారు, మెసేజ్లు పెడుతూ ఉంటారు, ఇది జరిగిందండి అని చెప్పేసి. మనీ ఫ్లో అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సో అన్ని విధంగా కలిసి వస్తుంది అంటారు? ఖచ్చితంగా కలిసి వస్తుంది. వాళ్ళకి కనకదార స్తోత్రం కానివ్వండి, అంటే బాగుందండి. అంటే ధన ప్రవాహం వచ్చేటప్పుడే మనం పట్టుకోవాలండి, రానప్పుడు ఎనివే ఆగాలి. వస్తుంది కాబట్టి ఈ టైంలో కూడా రాకపోతే సంథింగ్ పూజలు అవన్నీ ఇంకా చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఫ్లో వచ్చేస్తే అవసరం ఎక్కువ ఉందండి. తర్వాత వీళ్ళకి బంధనము, భయము ఉంది కాబట్టి మనకి హైదరాబాద్ దగ్గరలో పెంజర్లని అనంత పద్మనాభ స్వామి స్వయంభూ దేవాలయం ఉంది. అక్కడ మహాలక్ష్మి అమ్మవారి సహిత
స్వామివారు ఉన్నారు కాబట్టి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలండి.